హలో ఫ్రెండ్స్, అంతా బాగున్నారా ఫ్రెండ్స్? ఒక 2 days బ్యాక్ ఒక అన్బాక్సింగ్ వీడియో అయితే చేశాను. ఇప్పుడు మళ్ళీ స్టాక్ వచ్చింది. మళ్ళీ ఏమేమి స్టాక్ వచ్చినాయి, ఏమేమి ప్రోడక్ట్స్ వచ్చినాయి, ఎలా ఉపయోగపడతాయి మొత్తం చూపిస్తా చూడండి. ఓకేనా, ఫస్ట్ వచ్చి మనకైతే మోనోలైన్ అనేది స్టాక్ వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా, మోనోలైన్లో వచ్చి 500 మీటర్స్లో 47 mm. ఓకేనా, చూడండి మోనోలైన్ అయితే స్టాక్ వచ్చినాయి. 0.47 mmలో అవైలబుల్ ఉన్నాయి. ఓకేనా, చూడండి ఇందులో అయితే 500 meters వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, గ్రీన్ కలర్లో వచ్చింది. 500 meters అవైలబుల్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, దీని ప్రైస్ ఎంత ఉంది ఏమనేది క్యాటలాగ్ అప్లోడ్ అవుతుంది చూడండి. మోస్ట్లీ ఒక 2 daysలో క్యాటలాగ్ ఫుల్ అప్డేట్ అవుతుంది. ఓకేనా, ఇందులో అయితే మన సైజ్ వైజ్ చెప్పాలి చూడండి. ప్రస్తుతానికి అయితే 0.47 mm, 0.55 mm స్టాక్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. ఓకేనా, మోనోలైన్ అనమాట. మోనోలైన్ దేనికి వాడతారు మీకు బాగా తెలుసు. ఓకేనా, షికార్ కూడా మోనోలైన్ అనేది వాడడం జరుగుతుంది డైమండ్ షేప్ కోసము. చూడండి ఇవన్నీ మోనోలైన్స్ 500 meters. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత ఇంకా ఏమొచ్చినాయో అవి కూడా చూపిస్తాను చూడండి. మోనోలైన్ 500 meters అయితే పక్కన అయితే పెట్టేస్తున్నాను. తర్వాత చూడండి ఫ్రెండ్స్, 4x బ్రైడ్ పైమాక్స్. ఓకేనా ఫ్రెండ్స్, 0.32 mm. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి 4x మాట 0.32 mm లైన్ ఏం కలర్ వస్తుందో చూపిస్తారు చూడండి. బాక్స్ అయితే డిజైన్ సూపర్గా ఇచ్చినాడు. లైన్ కలర్ అయితే గ్రే వస్తుంది చూడండి. 4x లైను మనమైతే ఇంకా వాడలేదు, దీన్ని వాడిన తర్వాత ఫుల్ రివ్యూ అనేది ఇద్దాము. ఓకేనా, X4 మాట 0.32 mm అనేది అవైలబుల్ ఉండాలి. ఓకేనా, తర్వాత ఇంకా ఏమొచ్చినా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. కేసీ చూడండి 0.30 mm చాలా డిమాండ్ ఉంది నా దగ్గర అయితే. ఓకేనా, 0.30 mm చాలా డిమాండ్ అయితే ఉన్నింది. ఇప్పుడైతే అగైన్ స్టాక్ అయితే వచ్చింది. కైసియు 9X అన్ని కూడా నచ్చు. కైసియు 9 0.30 mm లైన్ అయితే అవైలబుల్ ఉండదు. దీని కలర్ ఆల్రెడీ మీకు తెలుసు, గ్రే కలర్ వస్తుంది. లైన్ మంచి రివ్యూ ఉండదు, లాంగ్ కాస్టింగ్ సూపర్గా అవుతుంది. ఇందులో అయితే మనమైతే వాడాము. ఓకేనా, సో 0.30 mm చాలా రోజుల నుండి ఆర్డర్ ఇచ్చా, లాస్ట్కి అయితే రానే వచ్చింది. ఓకేనా, చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో రన్ అయ్యేటప్పుడే స్క్రీన్ షాట్ చేసుకొని స్క్రీన్ మీద ఉండే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తే దాని ప్రైస్ ఏమి, ఎంత పడుతుంది, డెలివరీ ఛార్జ్ ఎంత మొత్తం చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత అట్లాగే చూడండి మన దగ్గర 5 fast X5 లైన్లు ఇలాంటి కార్టూన్స్ సుమారుగా అయితే నాకు ఒక 50 కార్టూన్లు వచ్చింటాయి. 50 కంప్లీట్ అయిపోయినాయి. ఓకేనా, 50 బండల్స్ అయితే అయిపోయినాయి. 0.32 mm, 0.30 mm. ఓకేనా, చూడండి 0.30 mm అయితే అవైలబుల్ ఉండదు. 100 meters లైన్ అయితే వస్తుంది X5. ఓకేనా, మళ్ళీ ఇందులోనే మనకు 150 meters కూడా లైన్ అయితే రావడం జరిగింది చూడండి. 0.32 mm, 150 meters. ఒకసారి ఈ రోజు తీసుకుంటే 2 సార్లు బయట కాస్టర్కి ఫిల్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, చలో మరి ఇంకా ఏమేమి వచ్చినా చూపిస్తా వస్తాను చూసేయండి. మనము లాస్ట్ టైం అయితే కోడి బోటితో రూప్చంద్ వేట వీడియో చూసింటారు. అందులో మనం రాడ్కి అయితే పోల్ రాడ్ మాట, పోల్ రాడే కాదు బాంబో స్టిక్ ఏదైనా సరే మనము హుక్ అనేది దారము మొత్తం కట్ చేసే అవసరం లేదు. రాడ్కి అయితే ఇది అప్లై చేసేసి చుట్టేస్తే సరిపోతుంది అన్నమాట. దీని గురించి ఆల్రెడీ మనం చెప్పినాం కాబట్టి మళ్ళీ అగైన్ మనం అయితే స్టాక్ అయితే తెప్పించాం చూడండి. హుక్ హోల్డర్, రాడ్ హోల్డర్, లైన్ హోల్డర్ అని కూడా పిలవచ్చు. దీన్ని కలర్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా, రాడ్కి ఇది హోల్డ్ చేసేసి ఏదైతే మనము ఎత్తువాంకి వాడతామో హుక్ దాన్ని దీనికి చుట్టేయడం అన్నమాట. సో ఫుల్ సేఫ్టీ. ఓకేనా, లైన్ కట్ చేయడము అలా ఇబ్బంది ఏముండదు, ఈజీ ప్రాసెస్ ఉంటుంది. సో చాలా బెస్ట్ యూస్ అన్నమాట. ఓకేనా, చూడండి ఫ్లోట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. ఓకేనా, అవైలబుల్ కాదు కొత్తగా వచ్చినాయి ఇవి. వుడెన్ ఫ్లోట్స్ మాట, చెక్కతో చేస్తున్నవి వుడెన్ ఫ్లోట్. ఓకేనా, వుడ్ మాట, ఇది బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. దీనైతే మనం రూప్చంద్కి అయితే వాడదాము. 2 సైడ్లు అయితే మనకు చూపిస్తాను చూడండి. రైట్ సైడ్ ఉండేది పెద్దది, లెఫ్ట్ సైడ్ ఉండేది చిన్నది మాట. 2 sizes అయితే అవైలబుల్ ఉండదు. కలర్ కూడా సూపర్గా ఉంది, మనకు బాగా తెలిసిపోతుంది మాట. చేప వచ్చి ఎత్వం తింటుందా లేదా, ఫ్లోటింగ్ అనేది బాగా తెలుస్తుంది ఈ కలర్లో. ఓకేనా, చలో మరి ఇంకా ఏమేమి వచ్చినా చూపించుకుంటూ వచ్చేస్తాను. ఎందుకంటే ఈ రాడ్ అనేది సుమారుగా అయితే ఒక 1 kilo మేబీ ఒక 600-700 grams వస్తుంది వెయిట్. ఓకేనా,
వెయిట్లెస్ అయితే కాదు, వెయిటే. చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా సేఫ్ మాట. ఇది మనం ఎక్కడెక్కడ కొన్ని చోట్ల అయితే ఫారెస్ట్ కల్లా వెళ్తుంటాము, కొండలు గుట్టలు ఫారెస్ట్ ఏరియా, అలాంటి టైంలో కొన్ని టైమ్స్లో చాలా యూజ్ అవుతుంది. ఇది దీన్ని ఎట్లా వాడుతారో దాని యూజ్ ఏమి చూపిస్తారు చూడండి. ఎక్కువ హైట్ అయితే రాదు, ఇది ఇంతే మాట. చాలా స్ట్రాంగ్గా ఉంది. దీంతో అయితే సిమెంట్ బ్రిక్, ఓకేనా, కార్ అద్దాలు, లారీ అద్దాలు ఏదైనా పలగొట్టచ్చు. కానీ అట్లాంటివి ఏం చేయకండి. ఏమంటే మన సేఫ్టీ కోసం వాడాలి అంతే. ఎందుకంటే సింపుల్గా ఉంటుంది క్యారీ చేయడానికి. మన ఫిషింగ్ బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోతూ ఉండొచ్చు మాట ఇది, ఓకేనా. చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది, మంచి యూజ్ అవుతుంది. సో ఇవి టైల్ కోసం అన్ని తెప్పించాను నేను, ఓకేనా. ఒక 10 పీసులు ఏమి తెప్పించినాను. ఒకవేళ బాగా సేల్స్ అయితే మనతో ఇంకా కొంచెము అప్డేటెడ్ వర్షన్ తెప్పిద్దాము, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఏమేమి వచ్చినా చూపించుకుంటూ వస్తారు చూడండి, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, YGR దాదాపు మన దగ్గర స్టాక్ వచ్చి ఒక 6 months అయితే అయిపోయింది. చాలాసార్లు చాలామంది కస్టమర్కి లేవు అని చెప్పారు. 0.28 mm, 0.32 mm, 0.35 mm, ఓకేనా. చూడండి, 35, 32, 28 3 సైజులలో అవైలబుల్ ఉండదు. 150 meters వస్తుంది అన్నమాట, ఓకేనా. YGR 9 మనమైతే వాడినాము, సూపర్గా ఉంది, సూపర్ రివ్యూ ఉంటుంది. ఒరిజినల్ అన్నమాట, కాపీ అయితే కాదు, ఓకేనా. లిమిటెడ్లో కూడా ఉంది, ఎక్కువ అయితే లేవు, సరేనా. స్టాక్ అయితే వచ్చింది, కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి. YGR 9, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు నేనే ఉన్నాను, నా దగ్గర 3-4 బయట కాస్టులు ఉన్నాయి. లైన్ అయితే 4 కొనాల్సి వస్తుంది. అట్లా లేకుండా మీ అందరి కోసమని 300 meters 300 మీటర్ది 0.32 mm, ఓకేనా. 0.32 mm 100 meters. నన్ను అడిగితే 100 meters కాదు, 300 meters 0.32 mm. నన్ను అడిగితే ఒకసారి తీసుకుంటే దాదాపుగా ఒక 7 times మనం లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. 7-6 times లోడ్ చేసుకోవచ్చు. ఇదైతే 0.60 mm. ఇది దేనికి వాడతారంటే స్పిన్నింగ్ రీల్స్కి అయితే వాడుకోవచ్చు, కట్లాలకి, రోహులకి, మెరగళ్ళు, పెద్ద తెల్ల చేపలన్నిటికీ 0.60 mm వాడచ్చు. కొరమీన్కి అయితే 0.32 mm 300 మీటర్లు అయితే స్టాక్ అయితే వచ్చింది, ఓకేనా. ఇందులో అయితే మనం చూడండి 0.60 అయితే 180 LB ఇచ్చారు. 180 LB అంటే 180ని ఆఫ్ చేస్తే, ఓకేనా, దాదాపు 70-80 kilometers కెపాసిటీ లాగా మాట, ఓకేనా. తర్వాత ఇది చూడండి, 0.32 mm వచ్చి 75 LB ఇచ్చాడు. 75 LB అంటే దాదాపుగా 30 kilo కెపాసిటీ మాట, ఓకేనా. ఈ రోజు అయితే మనకు స్టాక్ అయితే ఉన్నాయి, ఓకేనా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ షాట్ తీయండి, వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీకు స్టాక్ అనేది పంపడం జరుగుతుంది. కొరియర్ చార్జెస్ సపరేట్ ఉంటాయన్నమాట, ఓకేనా. జైన్ రేటు ఎంత ఏమని తెలుసుకోవాలంటే వాట్సాప్లో హాయ్ మెసేజ్ చేయండి, మీకు క్యాటలాగ్ లింక్ వస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, ఫిష్ క్లీనర్ అన్నమాట. ఇప్పుడు కాబట్టి మనం కొరమీన్లు పడుతున్నాం కాబట్టి, కొరమీన్లకు అనే కాదు, కొరమీన్లు, తెల్ల చేపలు, ప్రతి ఒక్క చేప కూడా పొట్టు వలచల్లా దానికైతే ఇది బాగా యూజ్ అవుతుంది, ఓకేనా. ఇవి అయితే బాగా షార్ప్నెస్గా ఉంటాయి, వలచడానికి బాగా యూజ్ అవుతుంది. ఇవి అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి, ఫిష్ క్లీనింగ్ది, ఓకేనా ఫ్రెండ్స్. స్టీల్ క్వాలిటీలు అయితే అవైలబుల్ ఉన్నది, ఓకేనా. చూడండి, బయట అల్లారం తెలుసు కదా ఫ్రెండ్స్. ఇదైతే తెల్ల చేపలకి బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే రాడికి హోల్డ్ చేసేస్తాము, హోల్డ్ చేసేసి లైన్ దీనికి అటాచ్ చేయడం వల్ల ఒకవేళ చిన్న చేప కూడా అలా దారం అయితే కిక్ అని బీప్ సౌండ్ వస్తుంది, ఓకేనా. ఇప్పుడు ఇందులో సెల్ ఉండదు లేదో తెలీదు, ఒకసారి చూద్దాం. మరి మీకు శాంపుల్ కోసం చూపిస్తా. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది రాడ్ అనుకోండి. రాడ్కి ఇట్లా హోల్డ్ చేసేస్తాము, లైన్ వచ్చి ఇలా పెడతాం అన్నమాట. ఇలా ఎస్ టైప్లో లైన్ పెడతాము. ఒకవేళ చేప పడింది అనుకోండి, ఈ ఇండికేషన్ వస్తుంది అన్నమాట, చేప పడిన వెంటనే. సో మనం ఫాస్ట్గా పోయి తీసుకొని లాగడమే. కట్లాలు, బంగారు తీగ, మేరగల్లు, గ్రాస్ కట్, పెద్ద పెద్ద చేపలకి బాగా యూజ్ అవుతుంది అన్నమాట ఇది అలారము. సో అలారమ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇంకా లేట్ చేయకండి, మంచి మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ అనేది చూపిస్తున్నాను, ఫాస్ట్గా బుక్ చేసుకోండి, ఓకేనా. బయట అలారం కూడా మన దగ్గర అవైలబుల్ ఉండాలి. నేను మోస్ట్లీ ఇది ఎక్కువ వాడింది అయితే నైట్ షికార్కి ఎక్కువ వాడినాను, కట్లాలకి ఎక్కువ వాడినాను. సో మీకు కూడా బాగా యూజ్ అవుతుంది చూడండి. అలాగే నైట్ షికార్ సంబంధించి ఇంకో ప్రోడక్ట్ కూడా వచ్చింది మన దగ్గర, అది కూడా చూపిస్తాను చూడండి, ఓకేనా. ఫ్రెండ్స్ చూడండి, యూవీ ల్యాంప్, యూవీ స్టిక్,
లైటింగ్ స్టిక్ చాలా పెళ్ళే ఉన్నాయి దీనికైతే. ఓకేనా, ఇది నైట్ వర్షన్కి బాగా యూజ్ అవుతుంది. దేనికి వాడచ్చని చూపిస్తా చూడండి. ఇక్కడైతే వీడైతే ఫ్లోట్స్కి మాత్రమే చూపించాడు అనమాట, ఫ్లోట్స్ కూడా వాడుకోవచ్చని. కానీ దీంట్లో మనము ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఫ్రాగ్ వెనకాల తోక తీసేసి కూడా ఇవి వేసుకోవచ్చు అన్నమాట. బాగా యూజ్ అవుతాయి. చిన్న ఇది రబ్బర్ ఇచ్చాడు. ఇవి మాట స్టిక్స్. దీన్ని ఎలా మెలిగించడం ఏమంటే ఇప్పుడు ఈ స్టిక్ ఉంది కదా, దీన్ని బాగా షేక్ చేయాలి. షేక్ చేసి బ్రేక్ చేయాలి. ఓకేనా, బ్రేక్ చేసి చూడండి. ఈ ప్లేయర్స్ ఆల్రెడీ స్టాక్ ఉన్నది, దీని గురించి మనం స్పెషల్గా చెప్పే అవసరం లేదు కాబట్టి దీన్ని పక్కన పెట్టేస్తున్నాము. ఓకేనా, తర్వాత చూడండి చిన్న నెట్ అయితే వచ్చింది. ఈ నెట్ ఎలా వాడతారు నాకైతే నెట్ ఫిషింగ్ అనేది తెలియదు అన్నమాట. ఓకేనా, సైజ్ అయితే 13 ఇచ్చాడు. ఫ్రెండ్స్, ఈ నెట్ కన్నా వదిలితే ఇంత చేపలు కూడా బయట రావాలి ఫ్రెండ్స్. ఇంత చిన్న చేపలు కూడా బయటకు వచ్చేస్తాయి. ఓకేనా, ఇప్పుడు ఎక్కడైనా వాటర్ చిన్న ఏరుగా పోతూ ఉంటుంది, అక్కడికైతే ఈ నెట్ అనేది మనం వేసేస్తే చిన్న చేపల నుండి పెద్ద చేపల వరకు మొత్తం హోల్డ్ అయిపోతాయి అన్నమాట. దీన్ని ఎలా మనం ఓపెన్ చేస్తే ఎలా పెట్టాలో నాకు తెలియదు కాబట్టి ఓపెన్ చేయడం లేదు వాళ్ళ గురించి. ఓకేనా, ఇంకా దీని గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా మన ఫ్రెండ్స్ వస్తే ఒకసారి వాళ్ళని పిలిపించి ఒక షార్ట్ వీడియో అయితే మనం రెడీ చేద్దాము. చాలా చిన్న కన్ను ఫ్రెండ్స్ ఇది. ఓకేనా, బుట్ట పరిక అంటారు కదా, చిన్న చేపలు, చందమామ చేపలు, బుట్ట పరిక ఇవన్నీ కూడా దీనికైతే అటాక్ అయిపోతాయి. ఓకేనా, ఈ నెట్స్ అనేది చూపించేసాను. ఈ వీడియో అయితే పక్కన పెట్టేస్తున్నాను చూడండి. ఫ్రెండ్స్ చూడండి, మనమైతే ఈ రీల్ మీద అయితే కాంబో ఆఫర్ ఇచ్చినాము. మస్తుగా కంప్లీట్ అయిపోయిన స్టాక్ మొత్తం కంప్లీట్ అయిపోయిన అన్నమాట. ఇప్పుడు మళ్ళీ కాంబో ఆఫర్ ఇద్దామనే ఉద్దేశంతో తెప్పించిన అన్నమాట స్టాక్. చూడండి, ఫైర్ ఫాక్స్ పిక్చర్ చూడండి, ఫైర్ ఫాక్స్ పిక్చర్ రీల్ మాట 5000 సిరీస్. లాస్ట్ టైం అయితే 4000 వచ్చింది, ఇప్పుడైతే 5000 సిరీస్లో అవైలబుల్ ఉన్నది. ఫైర్ ఫాక్స్ పిక్చర్ ప్లాస్టిక్ రీల్ మాట కాంబో ఆఫర్లో వస్తుందన్నమాట. ఇది చాలా అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, లో బడ్జెట్ తక్కువ రేట్లో కావాలనుకునే వాళ్ళకి ఈ రీల్ అయితే సజెస్ట్ చేస్తాను. ఫైర్ ఫాక్స్ పిక్చర్. ఓకేనా, పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. కొత్తగా ట్రైనింగ్ అయ్యే వాళ్ళకి అయితే ఓకే, ప్రొఫెషనల్కి అయితే నాట్ అలౌడ్, సముద్రం బయటకి నాట్ అలౌడ్. ఓకేనా ఫ్రెండ్స్, కొత్తగా నేర్చుకునే దానికి ప్లస్ చిన్న చిన్న చేపలు పట్టుకోవడానికి బాగా వర్క్ అవుతుంది. ఓకేనా, ఫైర్ ఫాక్స్ పిక్చర్. దీని తర్వాత ఇంకా ఏమేమి వచ్చినాయి అది కూడా చూపించేస్తారు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇందాక మీకు యాంగ్రీ ఫిష్ పిక్చర్ రీల్ అయితే చూపించా. ఇప్పుడు చూడండి మీకు చూపిస్తానేది మ్యాక్స్ స్టాన్ 4000 సిరీస్. పవర్ హ్యాండిల్ వస్తుంది, పవర్ నోబ్ హ్యాండిల్ వస్తుంది అన్నమాట. మెటల్ వస్తుంది. ఓకేనా, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. పెద్ద చేపలు కూడా ల్యాండ్ చేయొచ్చు. ప్లస్ స్పిన్నింగ్ ఎవరైతే స్నేక్ హెడ్స్ వాడతారో వాళ్ళకైతే సూపర్గా ఉంటుంది. ఓకేనా, మంచి పవర్ ఫైట్ అనేది ఇస్తుంది. ఓకేనా, చూడండి మెటల్ మాట చాలా స్ట్రాంగ్నెస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. ఓకేనా, చూడండి దీని గురించి చెప్పాలంటే ఫ్రెండ్స్ చూడండి, చూడడానికి ఇంత చిన్నగా ఉంది కదా, 18 కిలోలు డ్రా కెపాసిటీ ఇచ్చాడు దీనికి. ఓకేనా, బాక్స్ ముందే మెన్షన్ చేశాడు అనమాట. 18 కిలోలు చూపిస్తా చూడండి. బాయ్ జూమ్ లేబా చూడండి, 18 కిలోలు మ్యాక్స్ డ్రాగ్ కెపాసిటీ 18 కిలోలు ఇచ్చాడు అనమాట. సీల్డ్ బాల్ బేరింగ్, ఇన్స్టంట్ యాంటీ రివర్స్ లాక్, ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి. పవర్ మైండ్, ఈ పవర్ హ్యాండిల్ అనేది చాలా యూజ్ అవుతుంది మనకు. ఓకేనా, రొటేట్ చేయడానికి చేసేటప్పుడు స్లిప్ అనేది కాదన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి మెటల్ 4000 సిరీస్ మాత్రమే ఉండదు మన దగ్గర. ఓకేనా, మీకు ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోవచ్చు. ఓకేనా, పైన వచ్చి స్క్రీన్ మీద నాది వాట్సాప్ నెంబర్ ఉంటుంది. వాట్సాప్ నెంబర్కి హాయ్ మెసేజ్ పెడితే మీకు క్యాటలాగ్ లింక్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్ ఇందాక మీకు వచ్చి మెస్టో అనేది మోడల్ అయితే చూపించాను 4000 సిరీస్. అలాగే వచ్చి ఫైర్ ఫాక్స్లో నిన్నో మాట, కొంచెం 9 అంటారు, కొంచెం నిన్నో అంటారు. చూడండి ఇది కూడా పవర్ హ్యాండిల్ వస్తుంది, చూస్తున్నారు కదా, పవర్ హ్యాండిల్ వస్తుంది ఫ్రెండ్స్. చాలా సాఫ్ట్నెస్ ఉంటుంది. చూడండి పవర్ నోబ్ హ్యాండిల్ కూడా చూడండి ఎలా తిరుగుతుందో, అంత ఫ్రీగా తిరుగుతుంది. ఇది కూడా మెటల్ స్పూన్ వస్తుంది. ఓకేనా, చూడండి ఇది కూడా ఐసీస్ అంతే మాట. పొరమిన్కి వాడుకోవచ్చు, కట్ల, రవ్వ, పొచ్చ, ఈ ప్రతి ఒక్క చేపలకి అయితే వాడుకోవచ్చు. ఇవి చాలా సింపుల్గా ఉంటుంది, చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, చాలా లైఫ్ కూడా వస్తుంది.
ఓకేనా. ఇదైతే మనకు ఈ మధ్యన అయితే కాంబో ఆఫర్లు అయితే వదిలినాం కాబట్టి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి. సో మీకు ఏమైనా అసెంబ్ల్డ్గా ఏమైనా కావాలనుకుంటే ఇప్పుడు ఈ రిలే కావాలనుకోండి బుక్ చేసుకోవచ్చు. రాడ్ కావాలంటే రాడ్ సపరేట్, మీకు సపరేట్ కావాలని ఇస్తాము, కాంబో ఆఫర్లు కావాలని ఇస్తాము. ఓకేనా. చూడండి నేను మాట సూపర్గా ఉంది. మనం ఆల్రెడీ ఒక 1 year బ్యాక్ నుండి మనం తెప్పిస్తూ వచ్చినాము. ఈ మధ్యలో వచ్చి స్టాక్ అయితే కొంచెం డిలే అయింది. ఇప్పుడు మళ్ళీ అగైన్ మనకైతే స్టాక్ అయితే వచ్చేసినాయి. సో స్పిన్నింగ్ లవర్స్ ఎవరైనా ఉంటే ఇంట్రెస్ట్గా చూడండి, బాగుంటుంది అన్నమాట పర్ఫార్మెన్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీకు అయితే స్పిన్నింగ్ రింగ్స్ చూపించేసాను, ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ ఏమేమి వచ్చినాయో మొత్తం చూపించేసాను, ఇంకా రాడ్స్ కూడా కొన్ని వచ్చినాయి అవి కూడా చూపిస్తాను చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి లాస్ట్ టైం మనం ఒక రాడ్స్ అయితే తెప్పించినాము, ఆటోమేటిక్ ఫిష్ క్యాచర్ రాడ్. ఓకేనా. చూడండి ఇది ఎలా పనిచేస్తుంది ఏం చూపిస్తాను. దీని లోపల షార్ప్గా బ్లో లాగ్ ఇస్తాడు అనమాట. దీన్ని అయితే మనం ఇలా అటాచ్ చేసేయాలి, థ్రెడ్డింగ్ అన్నమాట ఇది. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత స్పిన్నింగ్ మిషన్ వచ్చి ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఇది అయితే చెక్ చేయాలన్నమాట, ఎక్కడైతే మనం చెరువు జరిగిపోయి ఉంటామో బాగా గట్టిగా ఉండేటట్టు చూసి చెక్ చేయాలి. చెక్కింగ్ తర్వాత వచ్చి లైన్ ఇలా ఇందులో తీసుకోవాలన్నమాట. ఇందులో తీసుకొని చూడండి ఇలా తీసుకొని ఇలా డోర్ని ఇలా వెళ్ళాలి రాడ్. ఎప్పుడైనా మనము ఇలా చెక్కేసిన తర్వాత ఎర్ర కానీ పిండి కానీ ఏదైనా ఫ్లోట్ వేసేస్తాం అన్నమాట. వేసిన తర్వాత చేప కన్నా తినడానికి వస్తుంది కదా, తినడానికి వచ్చినప్పుడు గుంజినప్పుడు వచ్చి చూడండి ఇలా గుంజుతుంది కదా, ఆటోమేటిక్గా షాట్ అనేది ఆటోమేటిక్గా ఇచ్చేస్తుంది. సో మన దగ్గర ఈ రాడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇదొక సైజ్ అవైలబుల్ ఉన్నది. తర్వాత దాంట్లో కొంచెం బిగ్గర్ సైజ్ అన్నమాట, కొంచెం పెద్ద సైజు టెలిస్కోప్ సైజ్ అనుకోవచ్చు. ఒకలేదు చూడండి టెలిస్కోప్ రాడ్ అన్నమాట. ఇది కూడా అంతే సేమ్ యాక్సిస్ అలాగే వర్క్ అవుతుంది. ఓకేనా. ఇది కూడా సేమ్ మనము చెక్కడమే అన్నమాట, లోపల బౌల్ అనేది ఇస్తాడు. మనకైతే దీని మీద వీడియో చేయాలని ఇంట్రెస్ట్గా ఉంది, కానీ ఇప్పుడైతే వర్షాలు ఎక్కువ ఉండడం వల్ల వెళ్ళడం లేదు. మనము వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాం ఫ్రెండ్స్. ఇందులో టెలిస్కోప్ మోడల్ ఇచ్చాడనమాట. ఓకేనా. చూడండి చూస్తున్నారు కదా టెలిస్కోప్ మోడల్. ఇది కూడా అంతే సేమ్. చేప ఎప్పుడైనా మనకు అటాక్ వచ్చి కొట్టిందనుకో మ్యాచ్ అంటే ఆటోమేటిక్గా హోల్డ్ అయిపోతుంది. జస్ట్ చూడండి ఇప్పుడు నేను కిందకైతే పెట్టేసాను, ఇంత హైట్ వచ్చింది. ఎప్పుడైనా చేప బయట మేయడానికి వచ్చి తినేటప్పుడు ఇట్లా గుంజుతుంది కదా, గుంజినప్పుడు చూడండి ఆటోమేటిక్గా షాట్ ఇచ్చేస్తుంది. సో చేప ఎక్కడికి పోదు, లాక్ అయిపోతుంది. సో ఇది బిగినర్స్కి చాలా బాగా వర్క్ అవుతుంది. ఓకేనా. ఇదైతే 2 సైజులు వచ్చినాయి, 2 సైజులు చూపించేసాను. ఓకేనా. నెక్స్ట్ ఐటమ్ ఏమొస్తుంది అనేది అది కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఓకేనా. హోల్డ్ చేస్తే ఇంతమాట, ఎక్కువ లెంత్ ఉండదు. ఓకేనా. ఇందులో 2 సైజెస్ ఉన్నాయి, 2 కూడా చూపించేసాను. నెక్స్ట్ ఒకుమా టెలిస్కోప్ రాడ్. ఓకేనా ఫ్రెండ్స్. ఒకుమా టెలిస్కోప్ రాడ్స్ కూడా స్టాక్ వచ్చినాయి, అది కూడా చూపిస్తాను చూడండి. చాలా సింపుల్గా ఉంటుంది అన్నమాట, ట్రావెలింగ్స్కి బాగుంటుంది. మనైతే రూప్చంద్కి టెలిస్కోపే వాడా, మంచి ఫైట్ కింద లాగినమాట. చూడండి 180. ఓకేనా. 180 అంటే 6 feet వస్తుంది. ఓకేనా. దీనికి స్పిన్నింగ్ మిషన్ కూడా వేసుకోవచ్చు. 1 2 3 4 సెక్షన్. ఓకేనా. తర్వాత చూడండి కాస్టింగ్ వెయిట్ అయితే 30 to 60 grams ఇచ్చాడు. హైట్ అయితే చూసుకోండి, నాకన్నా హైట్ ఉంది. చూడండి రాడ్ అయితే సూపర్. ఇంకా నేమ్ లోగో చూపిస్తా చూడండి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్. దీంట్లో ఇంకో సైజ్ కూడా అవైలబుల్ ఉంది 210. ఓకేనా. అది కూడా చూపిస్తా చూడండి, ఒకుమా 210. ఓకేనా ఫ్రెండ్స్. అది కూడా టెలిస్కోప్ మోడల్ అన్నమాట. టెలిస్కోప్ రాడ్ అయితే మనం సింపుల్గా పెట్టుకోకపోవడానికి ట్రావెలింగ్కి బాగుంటుంది.
హెవీ లోడ్ అనేది ఉండదు. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒకుమా 210 అన్నమాట. ఓకేనా, కాస్టింగ్ వెయిట్ సేమ్ 30 to 60 గ్రామ్ ఇస్తాడు. కార్బన్ మెటీరియల్ 98% ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. ఓకేనా, ప్లాస్టిక్ ఎక్కువ ఉండదు. కార్బన్ 98% అంటే ప్లాస్టిక్ 2% మాత్రమే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఒకుమా 210. ఓకేనా, చాలా సింపుల్గా ఉంటుంది, చాలా స్ట్రాంగ్గానే ఉంటుంది. దీని మీద కూడా మనము వీలైతే రూప్ చందనం కొడదాము. కొట్టిన తర్వాత మీకు రివ్యూ అనేది పూర్తిగా ఇస్తాను. ఇంకా నెక్స్ట్ ఐటమ్ ఏమున్నది, పోల్ రాడ్స్. లాస్ట్ టైం మన డానీ బ్రో పోల్ రాడ్ మీద రూప్ చందనం మస్తు కొట్టాను అనమాట. నేను కూడా కొట్టాను అనుకోండి, నేను టెలిస్కోప్ మీద కొట్టా. మన డానీ బ్రో అయితే పోల్ రాడ్ మీద కొట్టాడు. సో పోల్ రాడ్స్ అయితే స్టాక్ తెప్పించినాము. ఎన్ని సైజులు వచ్చినాయి, ఏమి ఎలా ఉంది మెటీరియల్ అది కూడా చూపించేస్తారు చూడండి. అప్పటికి మనకు వీడియో అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇంకా నాకు తెలిసి అదే లాస్ట్ ఉండేది. ఫ్రెండ్స్ చూడండి, మనం రీసెంట్గా అయితే రూప్చంద్ షాప్లో అయితే పట్టినాము. ఇవే రాడ్స్ మీద కొట్టామన్నమాట. చూడడానికి చిన్నగా సిగరెట్ లాగా ఉంటుంది, కానీ బాగా వర్క్ అవుతుంది. ఓకేనా, ఇది చూడండి, దీని మీద అయితే హాంగ్వే కార్బన్ అనే నేమ్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. 180 అంటే తెలుసు కదా, 6 feet సింపుల్ మెయింటెనెన్స్ అన్నమాట. చూడండి, 1 step, 2nd, 3rd, 4th, 5th ఇంతే. చూస్తున్నారు కదా ఎలా రొటేట్ అయిందో, చూస్తారు కదా, ఇంత జిగ్గింగ్ అనేది ఉంటుంది. ఓకేనా, చిన్న తిలాపి చేపలకి బాగుంటుంది అన్నమాట. ఇందులో ఇంకా మనకి ఏమి అవైలబుల్ ఉందంటే 210 సైజు కూడా అవైలబుల్ ఉంటుంది. అది కూడా చూపిస్తారు చూడండి, 210 సైజు. ఓకేనా, ఇప్పుడు మీకు చూపించింది 180. 210 అంటే 7 feet వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, 7 feet రాడ్ కూడా బయట చేస్తున్నారు చూడండి. ఇది యాక్చువల్లీ అయితే 7 feet అనమాట. ఇది కూడా సేమ్ బ్రాండే. చూడండి, చూస్తున్నారు కదా, ఇంత మాత్రం ఉంటుంది. ఓకేనా, ఫాస్ట్గా ఎండ్ చేసేద్దాం, వీడియో లెంత్ పెరిగిపోద్ది, బోర్ కొడుతుంది అనమాట. ఓకేనా, $210 అయిపోయింది. తర్వాత 240. ఓకేనా ఫ్రెండ్స్, 240 అంటే 8 feet. చూడండి, 840. ఓకేనా, ఇది మీకు 240 అంటే 8 feet వస్తుంది. చూడండి, సేమ్ ఇదే బ్రాండే, సైజ్ డిఫరెంట్ అన్నమాట. ఏమో ఇంచుమించు టాప్ తగులుతుంది. ఓకేనా, చూడండి, జిగ్గింగ్ చూస్తున్నారు కదా, ఇంత మాత్రం ఉండదు జిగ్గింగ్, సూపర్గా ఉంటుంది. మనం అయితే ఇంకా నాకైతే రూప్చంద్కి వెళ్ళిపోవాలని చెప్పి పోల్ రాడ్స్ ఎత్తుకొని వెళ్దాం పడదాం. ఓకేనా, ఇంకా అలాగే వచ్చి ఇప్పుడు మీకు చూపించింది వచ్చి 240 తర్వాత 270 కూడా ఉండాలి మనకు సైజ్, అది కూడా చూపిస్తారు చూడండి. 270తో చూడండి గ్లిప్పర్ వస్తుంది. రాడ్ చూడండి ఏం కలర్, బాంబో స్టిక్ కలర్ ఇచ్చినాడు. ఏం ఆర్టిస్ట్ పెయింట్ చేసినట్లుంది దీని మీద. చూడండి, జూమ్ కలబా, చూడండి ఇక్కడంతా చెట్లు, పక్షులు అవన్నీ ఇచ్చిన అన్నమాట లోగో. ఓకేనా, ఇంకా ఈ లోపల మ్యాటర్ ఏమన్నా చూపిద్దాము, అది కూడా చూడండి. మెటీరియల్ అయితే ఒక రేంజ్లో ఉంది, కార్బన్ మెటీరియల్. ఇదైతే చాలా పొడుగురు, టాప్కి అయితే టచ్ అయిపోయింది. ఓకేనా, ఇది జిగ్గింగ్ చేసి చూపించాలంటే నేను అంత హైట్ లేదు కాబట్టి ఇట్లా క్రాస్గా పెట్టి చూపిస్తున్నా. చూస్తున్నారు కదా, ఇంత మాత్రం జిగ్గింగ్ ఉంటే ఎట్లుంటుందో చెప్పండి. రాడ్ ఒక రేంజ్లో ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన దగ్గర వచ్చిన స్టాక్ మొత్తం చూపించేసిన, చిన్న స్టాక్ ఐటమ్ నుండి పెద్ద ఐటమ్ వరకు మొత్తం చూపించేసిన. ఇందులో ఏదైనా ఐటమ్ మీకు కనుక నచ్చితే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి వాట్సాప్లో హాయ్ మెసేజ్ చేయండి. ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను. ఒక్కోసారి ఫిషింగ్ నోటి ఇవ్వలేను, కానీ ఫ్రీ అయిన తర్వాత ఖచ్చితంగా అయితే నేను రిప్లై ఇస్తాను. ఓకేనా, తర్వాత ఇంకో చిన్న మెటీరియల్ వచ్చింది, అది కూడా చూపించేస్తాను చూడండి. స్పేర్ పార్ట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఓకేనా,
అవి కూడా మనకు బయట కాస్టింగ్ సర్వీసులు ఈ మధ్యన చాలా లేట్ అవుతున్నాయి. మనం ఫాస్ట్గా రెడీ చేయాలంటే మెటీరియల్ ఉండాలా, అందుకని మనం క్వాలిటీవి డైరెక్ట్ కంపెనీ నుండి తెప్పించుకున్నాము. సో ఎక్కువసేపు మెన్షన్ చేయలేదన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? చలో మరి ఈ వీడియో కన్నా ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళు షేర్ చేయండి. మంచి మంచి ఐటమ్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా, బాబాయ్, సీ యూ. AP Fishing Store. Subscribe for more fishing adventures.